గత కొన్నేళ్లుగా భారతీయులపై హేట్ అనేది సడన్ గా చాలా పెరిగిపోయింది. కేవలం ఆన్లైన్ ట్రోల్స్ మాత్రమే కాదు, ఇండియన్స్ పై ఫిజికల్ అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళను జాబ్స్ నుండి తీసేస్తున్నారు. Imagine moving cities for a new internship and then getting fired within just 2 days. Oh my God, guys, record! I hate you, Indian. అంతేకాదు, కేవలం ఇండియన్స్ అనే ఒకే ఒక రీజన్తో చాలామంది వీసాస్ కూడా బ్యాన్ అవుతున్నాయి. కానీ వీటి వెనక ఒక రీజన్ ఉంది. కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ ధైర్యం చేయలేదు. పోలాండ్కి చెందిన ఈ వీడియో ఒకసారి చూడండి. ఇండియన్ అబ్బాయి, బహుశా అతని పోలిష్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, ఒక స్టోర్లో షాపింగ్కి వెళ్లారు. అయితే అక్కడికి ఒక పోలిష్ అంటే పోలాండ్కి చెందిన వ్యక్తి అక్కడికి వచ్చి ఆ అమ్మాయితో, నీకు సిగ్గనిపించట్లేదా? నువ్వు ప్రపంచంలోనే అత్యంత వైట్ పీపుల్ ఉండే దేశంలో పుట్టావు, కానీ నువ్వు ఈ బ్రౌన్ స్కిన్ ఇండియన్ను పెళ్లి చేసుకుని నీ జీన్స్ను పాడు చేసుకోవాలనుకుంటున్నావు, సిగ్గుపడు అంటూ కోపంతో ఊగిపోయాడు. Hey Pajit, you're nothing in this country. You're a white woman. What are you going to do? Mix your genetics up with the skin? This is the whitest country on earth. You should be ashamed of yourself. Leave us. Be ashamed of yourself. ఇండియాలో మనమేమో కులగర్వంతో అందరినీ చిన్నచూపు చూస్తుంటాం. కానీ బయటివాడికి భారతీయులందరూ నల్లజాతుల్లే, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. ఈ ఇమేజెస్ ఒకసారి చూడండి. ఇవి కజకిస్తాన్ అండ్ మలేషియా లాంటి మనకంటే చిన్న దేశాల్లో ఉన్న హోటల్స్ యొక్క రూల్స్. వీటిలో క్లియర్గా ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, అంటే ఇండియన్స్కి అనుమతి లేదు అని రాసుకున్నారు. కొన్ని హోటల్స్లో అనుమతి ఉన్నా కూడా ఇండియన్స్ కొంత డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది మీరు రూమ్ కీస్ రిటర్న్ చేసేటప్పుడు తిరిగిస్తారు. కానీ అది కూడా రూమ్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే. కానీ ఈ రూల్స్ కేవలం భారతీయులకే ఎందుకు? కొన్ని హోటల్స్లో ఇండియన్స్ అండ్ ఫారినర్స్ను ట్రీట్ చేసే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఒక ఇండియన్ టూరిస్ట్ దుబాయ్లోని ఓ 5 స్టార్ హోటల్ గురించి ట్రిప్ అడ్వైజర్లో ఈ రివ్యూ ఇచ్చాడు. అందులో అతను, ఇది చాలా లగ్జరియస్ హోటల్, అందులో ఎటువంటి డౌట్ లేదు, కానీ ఇండియన్స్ ఎవ్వరూ ఇక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే మనని ఇక్కడి వాళ్ళు చాలా చిన్నచూపు చూస్తారు, మనపై చాలా వివక్ష చూపెడుతుంటారు అని తన రివ్యూలో రాశాడు. అంతేకాదు, ఇక్కడ ఉన్నప్పుడు ఇండియన్స్కు పాత టవల్స్ ఇవ్వడం, ఎండలో కూర్చున్న భారతీయులను వదిలేసి నాన్ ఇండియన్ ఫారినర్స్కు ఆర్డర్ చేయకపోయినా అంబ్రెల్లాస్ తీసుకెళ్లి మరి ఇవ్వడం అతను గమనించాడు. అంతేకాదు, ఇండియన్స్ జెట్స్కి రైడ్ను ఒక రోజు ముందుగానే బుక్ చేసుకున్నప్పటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అది ఫారినర్స్కు ఇచ్చేసేవారు. అండ్ ఇండియన్ పిల్లలను కూడా అక్కడున్న ఫారినర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రెస్టారెంట్లో ఒక మూలను కూర్చోబెట్టేవారంటూ తన రివ్యూలో మెన్షన్ చేశాడు. మీరు జస్ట్ ఎక్స్ లేదా రెడిట్లోకి వెళ్ళి హేట్ అగెయిన్స్ట్ ఇండియన్ టూరిస్ట్స్ అని సెర్చ్ చేసి చూడండి. అక్కడ మీకు కేవలం ఇండియన్స్ అనే ఒకే ఒక రీజన్తో ఫారిన్ కంట్రీలో సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ఇండియన్ టూరిస్టులు పెట్టిన కొన్ని వేల రివ్యూస్ కనిపిస్తాయి. హోటల్స్ బయట వీధుల్లో కూడా సేమ్ అదే పరిస్థితి. డర్టీ ఇండియన్స్, దిస్ ఇస్ నాట్ యువర్ కంట్రీ, గో బ్యాక్ హోమ్. Why are you in my country? I want you to go back to India. Invader, go home. Why are you being a parasite? Poland for Polish only. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో భారతీయులను కొడుతూ రేషియల్ అటాక్స్ చేస్తుండడం మనం చూడొచ్చు. मैं 5 से 6 शॉप्स में जा चुकी हूँ. हर कोई गाली बक रहा है. इंडियन पीपल, yes I know, you won't buy anything. అంతేకాదు, ఈవెన్ ఇజ్రాయెల్, ఏ దేశాన్నైతే మనం మన క్లోజ్ ఫ్రెండ్ అని అనుకుంటున్నామో అక్కడ కూడా ఇండియన్స్కి వ్యతిరేకంగా వివక్ష పెరుగుతోంది. అక్కడి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. फिर बोलता है मेरे को, क्या तुम बीफ खाते हो? मैंने कहा नहीं, मैं नहीं खाता हूँ. फिर बोलता है मेरे को, खाओ अच्छा लगेगा. मैंने कहा मुझे नहीं खाना. तो फिर मेरे को बोलता है कि हम उसको काटते हैं. मैंने कहा ठीक है, आपका देश आप जो करो. फिर बोलता है कि तुम्हें खाना चाहिए, तुम्हें खाना पड़ेगा. అండ్ ఇందుకోసమే ఈ దేశాల్లో ఇండియన్ ఇమిగ్రేషన్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు కూడా పెరిగాయి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన ప్రొటెస్ట్ని తీసుకోండి. అందులో డైరెక్ట్గా ఇండియన్ స్టింగ్ గో బ్యాక్ హోమ్, ఫ్లష్ ది టాయిలెట్, స్టింకీ జిట్స్ ఆఫర్ స్ట్రీట్స్ అంటూ ఓపెన్గా నినాదాలు చేశారు. Thousands of Australians are taken to the streets to protest the Australian government's immigration policy. Their anger is particularly directed against Indians who have moved to Australia in recent years. This is our country! It seemed that Indians were not safe in Australia. స్టింకీ జీట్స్ అంటే పజీత్. ఈ టర్మ్ ఇండియన్ సిక్కులను అవమానించడానికి రేషియల్ స్లర్గా ఉపయోగిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ వర్డ్ ట్విట్టర్లో చాలా ఫేమస్. అంతేకాదు, ఈ 2025లోనే జపాన్లోని ఒసాకా సిటీలో కూడా
ఇండియన్ పాపులేషన్ అంటే భారతీయుల జనాభా తమ దేశంలో పెరిగిందంటూ ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే ఇండియన్స్ మూలంగా ఇండియన్ రేప్ కల్చర్ తమ దేశంలో కూడా కామన్ అవుతూ వెళ్తుందని చెప్తున్నారు. 一番危険な国ランキングインドは第1位ですからね。女高生がレイプされたっていう事件があったんですよ。それが50万人来るんですよ。皆さん分かってます？日本人マジで頼むから声上げてくれ。本当に頼む。జపాన్లో ఉన్న ఇటువంటి పరిస్థితే ఐర్లాండ్, పోలాండ్ అండ్ ఇంగ్లాండ్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఉంది. అక్కడి ప్రజలు రోడ్లెక్కి తమ దేశంలో ఉన్న చొరబాటుదారులను, ఇన్వేడర్స్ను అంటే వాళ్ళ దృష్టిలో మన భారతీయులను బయటికి పంపించాలంటూ ప్రొటెస్టులు జరుపుతున్నారు. Go back. But I'm Go Canadian. back. India. I'm Canadian, ma'am. Your parents are dead. Sir, go back to your country, you Indian. In East Indian people, go back to your country, man. You suck. ఇంకా సోషల్ మీడియాలో అయితే యాంటీ ఇండియా హేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు జస్ట్ ట్విట్టర్లోకి అదే x.comలోకి వెళ్ళి ఇండియా షిట్ అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని వందల ఫోటోలు కనిపిస్తాయి. అందులో ఇండియన్స్ షిట్ తింటున్నట్టు ఏఐలో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాదు మన నేషనల్ ఫ్లాగ్ పైన కూడా షిట్ ఉన్నట్టు ఎడిట్ చేసి పెడుతున్నారు. ఇంకా కొన్ని పోస్టుల్లో అయితే ఏకంగా టాయిలెట్ను ఇండియన్స్ యొక్క కొత్త దేవుడు అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీరు గమనించారో లేదో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్స్పై హేట్ అనేది సడన్గా పెరిగిపోయింది. ఏదో టూల్ కిట్ రిలీజ్ అయినట్టు. వీళ్ళందరిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు బ్యారీ స్టాంటన్ అనే వీడు యూకేలో పిజ్జా డెలివరీ చేస్తుంటాడు. అండ్ వాడు యూకేలోనే గొప్ప దేశభక్తుడిలా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ వాడి ట్విట్టర్ హ్యాండిల్లో మాత్రం ఇండియన్స్ను భయంకరంగా తిడుతూ పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇండియన్స్ జనాభా ఎక్కువ, అందుకోసమే మనపై చేసే ఏ వీడియో అయినా ఈజీగా వైరల్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది యూట్యూబర్స్ దీన్ని అవకాశంగా భావించి ఉపయోగించుకుంటున్నారు కూడా. ఇండియా ఎంత డర్టీయో చూడండి. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ పాకిస్తానీ స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా అన్హైజీనిక్గా ఉంది చూడండి అంటూ తమ యూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేస్తున్నారు. This is how Pakistani street food seller sells gulab jamun, clean and appetizing. While in India, the situation is quite opposite. Looks like we get free flies dipped in sweet syrup. కొంతమంది ఇండియన్స్ వేసిన చెత్తను క్లీన్ చేస్తూ వైరల్ అవుతుంటే Maybe if I have free day, I sit up here and watch and tell people pick this up. మరికొంతమంది ఇండియన్స్ను ఏకంగా కల్చరల్ ఇన్వేడర్స్ అని డిక్లేర్ చేసేస్తున్నారు. They take prominent positions in our country, politics, school boards, law enforcement, military, and all of a sudden they seem to have the power. యూట్యూబ్లో ఇండియన్ స్కామింగ్ ఇండస్ట్రీపై కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో ఎక్కువగా స్కామర్స్ యొక్క కెమెరాస్ను హ్యాక్ చేస్తూ ఉంటారు. వాటికి ఏకంగా 30 నుంచి 40 లక్షల వ్యూస్ ఈజీగా వస్తూ ఉంటాయి. I am calling you from the Microsoft. Oh, hi Priya. Okay, and Will, is there a reason you're Abhishek Rawat. This is Abhishek Rawat. Wrong number, sir. No, Abhishek. You have the wrong information. No, this is Abhishek Rawat. I know your voice. ఈ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ ఇండియన్స్ అంటే కేవలం స్కామ్ చేసేవాళ్ళు అని ఫిక్స్ అయిపోతున్నారు. వీటన్నిటి ప్రభావం డైరెక్ట్గా వీసాస్పై పడుతుండడం మీరు చూడొచ్చు. కేవలం 2024లోనే ఏకంగా 165,000 షెంగెన్ వీసా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. అంటే యూరోపియన్ యూనియన్ యొక్క మొత్తం 27 దేశాలన్నీ కలిసి ఈ 1.65 lakh ఇండియన్ వీసాస్ను రిజెక్ట్ చేసి పడేశాయి. దీని యొక్క నాన్ రీఫండబుల్ ఫీ కారణంగా ఇండియన్ స్టూడెంట్స్ ఈ వీసాస్ రిజెక్ట్ అవ్వడం మూలంగా 1 కాదు 2 కాదు ఏకంగా 135 కోట్లు నష్టపోయారు. Around 165,266 applications to be precise were rejected, which means roughly 1 in every 6 Indian applicant faced rejection. मेरे को यकीन नहीं हो रहा है कि मेरा एक बारी नहीं बल्कि 2 बारी शेंगन वीजा रिजेक्ट हुआ है. దీనికంటే బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? మనం షెంగెన్ వీసాస్లో ప్రపంచంలోనే 3rd హైయెస్ట్ వీసా రిజెక్షన్ రేట్ కలిగిన దేశంగా ఉన్నాం. అంటే షెంగెన్ వీసాస్ ఎక్కువగా రిజెక్ట్ అయ్యే దేశాలలో మనం 3rd ప్లేస్లో ఉన్నామని అర్థం. ఇండియన్ పాస్పోర్ట్ కూడా చాలా వీక్ పాస్పోర్ట్ రైట్ నౌ. మనం పాస్పోర్ట్ ర్యాంకింగ్లో చాలా వెనుకబడి అంటే 80వ స్థానంలో ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మనం ఇంకా వెనక్కి అంటే 85వ స్థానానికి పడిపోయాం. అండ్ వీటన్నిటి వెనుక ఉన్న అతిపెద్ద కారణం రోజు రోజుకి దిగజారుతున్న ఇండియన్స్ యొక్క గ్లోబల్ ఇమేజ్. అనేక మంది ఫారినర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇండియన్స్ చాలా డర్టీ, మురిగ్గా ఉంటారు, స్కామ్స్ చేస్తుంటారు, షిట్ తింటారు. ఇండియన్స్కి సివిక్ సెన్స్ అనేది ఉండదు. అందుకే ఇండియన్స్ ఆర్ ది వర్స్ట్ టూరిస్ట్స్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటూ ఉన్నారు. So many Indians. Look at that. Do you realize you smell like absolute shit? Look at your feet, man. That's disgusting. కానీ ఇదంతా నిజమా? ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు ఇండియన్స్ యొక్క గ్లోబల్ ఇమేజ్ బెటర్ అయ్యింది. మన యోగా, ఆయుర్వేదం, పండుగలు, ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ప్రపంచ దేశాలు ఫాలో అవ్వడం మనం చూసాం. అంతేకాదు
ఓవరాల్ ఇండియన్స్ పై కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ప్రపంచ దేశాల్లో మొదలైంది. I'm living here now since almost 1 year. I love the traditions, I love the old rituals, I love the celebrations since I experienced that Indians are really friendly, warm and welcoming people. I surprised the most about India when I came to India is because how hopeful, nice Indian people are. అయితే గత కొన్నేళ్లుగా సడన్గా అసలేం జరిగింది? ఇండియన్స్ పై అన్ని దేశాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద కంట్రీస్ కట్టగట్టుకుని ఎందుకని ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నాయి? నిజంగా మన బిహేవియర్ అంత దారుణంగా ఉందా, లేదా ఇది కేవలం వెస్టర్న్ మీడియా మనపై చేస్తున్న విష ప్రచారమా? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు, కాబట్టి మీ సపోర్ట్గా వీడియోకు లైక్ చేసి మీ దగ్గర వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోను కంటిన్యూ చేద్దాం. లండన్లో ఉన్న ఈ బోర్డు చూడండి. గుజరాతీలో ఇక్కడ ఉమ్మడం నిషేధం అని రాస్తుంది. కానీ దరిద్రం ఏంటంటే ఈ బోర్డు కిందే మన ఇండియన్స్ పాన్ను నమిలి ఊసిన మరకలు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ మన ఇండియాలో ఉన్నట్టే. లండన్లోని కొన్ని ఏరియాస్లో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అక్కడి కౌన్సిలర్స్ వెంటనే పాన్ను నిషేధించాలంటూ గవర్నమెంట్ను డిమాండ్ చేశారు. ఎందుకంటే లండన్లోని ఒక బ్రెంట్ అనే ప్రాంతంలోనే అక్కడి గవర్నమెంట్ సంవత్సరానికి ఏకంగా 30,000 పౌండ్స్ అంటే 35 లక్షల రూపాయలను కేవలం ఈ పాన్ మరకలను క్లీన్ చేయడానికి ఖర్చు చేస్తుంది. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. దీనికంటే కూడా దారుణమైన విషయాలున్నాయి. అవి చెప్పడానికి కూడా నాకే ఏదోలా ఉంది. ఫారెన్లో మన భారతీయులు బహిరంగంగా యూరినేట్ అండ్ డెఫెకేట్ చేస్తుండడం చాలాసార్లు కెమెరాస్లో రికార్డ్ అయింది. మీరు ఎక్స్ లేదా రెడిట్లోకి వెళ్ళి చూడండి, మీకు ఇలాంటి చాలా వీడియోస్ కనిపిస్తాయి. ఇది నిజంగా చాలా షాకింగ్. ఎందుకంటే సాధారణంగా ఫారిన్ కంట్రీస్కి వర్క్ వీసాస్పై వెళ్ళే ఇండియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు వెళ్తుంటారు. అలాంటి వారి దగ్గర నుండి ఇలాంటి బిహేవియర్ అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు మనకు బేసిక్ సివిక్ సెన్స్ ఎందుకు లేదు? కొంతమంది ఇండియన్ టూరిస్టులు ఎక్కడ పడితే అక్కడే స్నానాలు చేసేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడే చెత్త పడేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా రోడ్లపైన కూర్చొని తింటున్నారు. అంటే ఇండియన్స్కి ప్రైవేట్ స్పేస్ అండ్ పబ్లిక్ స్పేస్కి మధ్య తేడానే తెలీదు. మనకు పబ్లిక్ స్పేసెస్లో బిహేవ్ చేయడం రాదు. ఒక వీడియోలో అయితే ఏకంగా ఓ ఇండియన్ అమ్మాయి లండన్లోని సబ్వేలో కూర్చొని పప్పన్నం తింటుంది. అసలు ఈ వీడియో చూసినప్పుడు ఇండియాలోనే ఇలా చేయడానికి మ్యాక్సిమం అందరు సిగ్గుపడతారు. అలాంటిది వీళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఎలా చేయగలుగుతున్నారు అనిపించింది నాకైతే. పరువు తీయడానికే పని కట్టుకుని మరీ ఇలా చేస్తున్నారు అనిపించింది కూడా. థాయిలాండ్లోని పటయా అనే బీచ్లో ఇండియన్ టూరిస్టులు తాగేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి ఆ చెత్తలోనే పడుకున్నారు. మన దేశంలో రోడ్లపై డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం లేదా గర్బా ఆడడం కల్చరల్లీ యాక్సెప్టబుల్ అవ్వచ్చు, కానీ ఫారినర్స్కు ఇవి ఇబ్బంది కలిగించవచ్చు. This video of a group of Indian tourists dancing at a popular tourist attraction in Thailand has been going viral, with many criticizing their behavior as lacking in basic civic sense. A few days ago, a video went viral showing a group of Indian men playing loud music and dancing on the streets of Toronto, causing what many thought was a public disturbance. Video from UAE's Burj Khalifa showed a group of Indian tourists doing Garba on the Bollywood song Chogara Tara, again igniting a debate over civic sense among Indians, with some Desis saying stop embarrassing us. నెక్స్ట్ క్రైమ్స్. ఇప్పుడు మనోళ్ళ నేరాల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఇండియన్స్ తాగేసి రోడ్లపై తమాషా చేస్తుంటే మరికొంతమంది మాల్స్ అండ్ హోటల్స్లో దొంగతనం చేస్తూ దొరుకుతున్నారు. ఇంకొంతమంది అయితే పబ్లిక్గా ఆడవారిని అసభ్యంగా మాట్లాడుతున్నారు. మలిక్ స్వష్బగ్లర్ అనే ఇండియన్ యూట్యూబర్ వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది. వీడు ఓ టర్కిష్ అమ్మాయిని ఎంత వల్గర్గా కామెంట్ చేశాడంటే చూస్తున్న ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. వీడు ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నాడో రికార్డ్ చేయడం మాత్రమే కాదు, దాన్ని వాడి ఛానల్లో ధైర్యంగా పోస్ట్ కూడా చేశాడు. कमाल का माल है, देख रहे हो ना यार, आप कमाल की माल हो. मेरा दिल कर रहा है मैं दबा दूं, ऐसे अपने हाथ में पकड़े चेक करूं क्या है. ఎనీవే, టర్కిష్ పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వెస్టర్న్ మీడియా కూడా ఈ ఇష్యూపై స్పందించింది అండ్ మన ఇండియన్ మీడియా కూడా మలిక్ను చాలానే క్రిటిసైజ్ చేసింది. కానీ ఫారిన్ కంట్రీస్లో మన ఇమేజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. కేవలం ఒక్కడు చేసిన పనికి మొత్తం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. మలిక్ ఒక్కడే కాదు, ప్రతిరోజు విదేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు ఈ దేశ పరువును తీస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఈ మధ్య ఇండియాను ఎగతాళి చేయడం ట్రెండ్ అయిపోయింది. మనం కూడా దానికి సరిపోయే కంటెంట్ను అందిస్తున్నాం కూడా. సిగ్గుపడాలి. ఒక వైరల్ వీడియో వల్ల కొన్ని వేల మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఫారెన్ వెళ్ళడం పక్కన పెట్టండి, మన కల్చర్ మనకు అతిథి దేవో భవను నేర్పించింది. I love India. India is so friendly. I met really nice Indian in here. కానీ
మనం మన దేశానికి వచ్చిన అతిథులు అదే టూరిస్టుల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం. హోలీ పేరుతో మన దేశానికి వచ్చిన ఫారెన్ అమ్మాయిని ఫిజికల్లీ అసాల్ట్ చేయడం, తెల్లతోలు కనబడగానే సెల్ఫీస్ కోసం బలవంతం చేయడం, ఫారెన్ టూరిస్టులను ఫ్రీ ఏటీఎం అనుకుని డబ్బుల కోసం వెంటపడడం, ఇదా మన దేశం మనకు నేర్పించింది. బట్ స్టిల్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఒకవేళ మనం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటే కొన్నేళ్లలోనే ఇండియన్స్ పట్ల ఉన్న ఈ హేట్ తగ్గుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చైనా అలా చేసి చూపించింది కూడా. అవును, మీరు విన్నది నిజమే. 2015 ముందు ఫారిన్ కంట్రీస్లో చైనా ఇమేజ్ కూడా మనలాగే ఉండేది. చైనీస్ ప్రజలు హోటల్స్లోని బఫేస్లో ఫుడ్ కోసం ఎగబడ్డం, పబ్లిక్ స్పేస్లో అల్లరి చేయడం, అన్హైజీనిక్ వేలో తింటున్నందుకు వాళ్ళను హోటల్స్ నుండి గెంటేయడం, ఫ్లైట్లో క్రూ మెంబర్స్తో గొడవ పడడం ఆ వీడియోస్లో క్లియర్గా మీరు చూడొచ్చు. మన ఇండియన్స్ లాగే చైనీస్ కూడా ఎక్కువగా ఆచారాలను పాటిస్తుంటారు. అయితే ఓ ఇన్సిడెంట్లో తనకు మంచి జరగాలని చెప్పి ఓ చైనీస్ మహిళ చిన్న పూజ లాంటిది ఏదో చేసి ప్లేన్ ఇంజిన్లో కాయిన్స్ విసిరేసింది. ఇందుకోసమే 2015 వరకు చైనీస్ ప్రపంచంలోనే వర్స్ట్ టూరిస్ట్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవారు. దీని తర్వాత చైనీస్ గవర్నమెంట్ రంగంలోకి దిగి వాళ్లకు ఉన్న ఈ చెత్త గ్లోబల్ ఇమేజ్ను బాగు చేయడం మొదలుపెట్టింది. ఎవరైతే ఇతర దేశాలకు జర్నీ చేసే టైంలో మిస్బిహేవ్ చేస్తే వాళ్ళందరినీ నేషనల్ బ్లాక్ లిస్ట్లో చేర్చడం మొదలుపెట్టారు. దాంతో ఆ లిస్టులో ఉన్న వాళ్ళను 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఎక్కడికి ట్రావెల్ చేయకుండా బ్యాన్ చేసేవారు. That tells me I'm still on the blacklist. Once you're blacklisted, you can no longer get a bank loan, start a business, buy an apartment, or even send your children to a private school. అంతేకాదు, చైనాలోని కొన్ని సిటీస్లో బ్లాక్ లిస్ట్ అయిన వాళ్ళను హై స్పీడ్ ట్రైన్స్ అండ్ హోటల్ బుకింగ్ చేసుకోవడం నుండి కూడా బ్యాన్ చేసేవాళ్ళు. నెక్స్ట్, ప్యాసింజర్స్ ప్లేన్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు మ్యాగజైన్స్లో ప్రింట్ చేసి ఫ్లైట్స్లో ప్రయాణించే వారికి ఇచ్చేవారు. అవి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదివి తీరాలి. అండ్ ఎయిర్లైన్స్కి కూడా ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే డైరెక్ట్గా రిపోర్ట్ చేసే అవకాశం తీసుకొచ్చింది చైనీస్ గవర్నమెంట్. అంతేకాదు, అసలైన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఎవరైతే బ్లాక్ లిస్ట్ అవుతారో వారి ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా ఆన్లైన్లో డిస్ప్లే చేసేవారు. ఎందుకంటే ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలని. షాకింగ్లీ ఇది నిజంగా సూపర్గా పనిచేస్తుంది. కేవలం 5 ఏళ్లలోనే చైనీస్ టూరిస్టుల బిహేవియర్లో 50% మార్పు వచ్చిందని చైనా నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ 3650 మంది ఫారినర్స్పై జరిపిన ఓ సర్వే రిపోర్ట్లో బయటపెట్టింది. ఇంత తక్కువ టైంలో ఇది నిజంగా చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. బట్ మరోవైపు మన దేశంలో సిచ్యువేషన్ రోజు రోజుకి దిగజారుతుపోతుంది. లాస్ట్ ఇయర్కి చెందిన ఈ వీడియో ఒకసారి చూడండి. 150 रुपये मिल रही है आप सबको. ये 150 रुपये में, ये 150 की, ये 200 की, ये 500 रुपये की है, ये 300 रुपये की है. 300 में ना, ये 200 रुपये की है. ओए ओए. వీడు ఫీమేల్ టూరిస్టులపై ప్రైస్ ట్యాగ్ పెడుతున్నాడు, వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అయినట్టు. ఇండియా ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీ ఇండెక్స్లో చాలా వెనుకబడి ఉంది. తరచూ ఇండియాలో ఫారెన్ టూరిస్టుల రేప్ న్యూస్ వినబడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి వీడియోస్ చేసి ఎంజాయ్ చేస్తున్న ఎదవలకు ఈ వీడియోస్ మూలంగా విదేశీయులకు మన దేశంపై ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. A man's been arrested in India accused of inappropriately touching 2 female Australian cricketers in town for the World Cup. నవైను ఈ వీడియో చాలా మందికి బాధ కలిగించుంటుంది. నాకు తెలుసు అందరూ ఇండియన్స్ అలా ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా డయాస్పోరా ప్రపంచంలో కల్లా మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీస్లో ఒకటి. మనం ఈ ప్రపంచానికి ఎంతోమంది గొప్ప డాక్టర్స్, సైంటిస్ట్స్, CEOs అండ్ ఇన్నోవేటర్స్ని అందించాం. మన దగ్గర మన దేశం గురించి గర్వపడేందుకు అనేక కారణాలున్నాయి. కానీ గర్వించడానికి లోపాలను దాచిపెట్టనవసరం లేదు. ఒకవేళ మనమే మన దేశంలో ఉన్న లోపాలను కప్పేస్తే ఇండైరెక్ట్గా మనమే వాటిని ప్రోత్సహించిన వారమవుతాం. మరైతే ఓ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా మనం ఏం చేయాలి? చాలా సింపుల్. అవగాహన కలిగి లేదా అవేర్నెస్ కలిగి ఉండండి. అవును, ఇది చాలా పెద్ద సమస్య అని అవేర్నెస్ కలిగి ఈ ప్రాబ్లంను మనమంతా కలిసి సాల్వ్ చేయాలి అనుకోవాలి. మనం ఏ దేశానికి వెళ్ళినా కేవలం మనని మాత్రమే కాదు, పూర్తి భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అనే అవేర్నెస్ కలిగి ఉండాలి. నేను చేసే ఒక్క తప్పు వల్ల ఓ ఇన్నోసెంట్ ఇండియన్ యొక్క ఎన్నో ఏళ్ల కష్టం వృధా అవుతుంది అనే అవేర్నెస్ కలిగి ఉండాలి. చైనా చేసి చూపెట్టినప్పుడు మనమెందుకు చేయలేం? ఆలోచించండి. జై హింద్.